అందరికీ నమస్కారం. దేవాలయ రహస్యాల గురించి మనము కొంత వివరించి తెలుసుకుంటున్నాం. ఈరోజు దేవాలయ రహస్యాలు, వాటి వివరాలు ఎంతో గోప్యముగా మన పెద్దలు దేవాలయ రహస్యాలని మనకి దేవాలయాలుగా కట్టి ఇవి నమూనాలు అని తెలిపారు. అవి ఏమిటో తెలుసుకుందాం. భూమి మీద దేవాలయాలన్నీ ఒక భాగము కాగా వాటి వద్దకు పోవు భక్తులందరూ ఒక భాగముగా ఉన్నారు. భక్తులలో 4 రకముల భక్తులు ఉన్నారని గీతలో చెప్పినట్లు వారి వారి భక్తిని బట్టి భక్తులను విభజించి చెప్పవచ్చును. 1 ఆర్ధులు, 2 అర్ధార్థులు, 3 జిజ్ఞాసులు, 4 జ్ఞానులను వారిగా భక్తులను కూడా చెప్పవచ్చును. 4 రకములుగా ఉన్నారు ఇక్కడ. ఈ కాలంలో ఆర్ధులు, అర్ధార్థులు ఎక్కువగా కలరు. ఈ కాలంలో జిజ్ఞాసులు, జ్ఞానులు అనేవారు నామమాత్రముగా కలరు. ఆర్ధులు అనగా ఆపదల ఎందు మాత్రమే మొక్కువారు. ఆర్తులు అనగా ఆపదల ఎందు మాత్రమే మొక్కువారు. అర్ధార్థులు అనగా డబ్బు కొరకు మొక్కువారు. ప్రస్తుత కాలంలో ఆపద మొక్కులకు, ధనము ఆర్జించుటకు మాత్రమే దేవాలయములలో మొక్కులన్నీ కలవు. ప్రస్తుతం వచ్చిన ఆపద తీర్చుటకు చేయుచున్న వ్యాపారమును లాభసాటి చేసి ధనవంతుల చేయుటకే కదా గుడిలో దేవుడున్నాడని భావములో అందరూ ఉన్నారు. గుడికి కూడా అందుకే వెళుతున్నారు, లాభ ధనార్జన కోసమే. దేవాలయం అనగా ప్రశ్నించుకొని చూస్తే దేవునితో కోరికలు విన్నవించుకొను కేంద్రమని అనుకుంటున్నారు. కోరికలు ఉంటేనే కదా గుడికి పోవలసింది. కోరికలు లేకపోతే గుడితోనేమి పని, అందులోని దేవునితో ఏమి పని అని అంటున్నారు. అటువంటి భావముతోనే ఉద్యోగస్తులు వారి ప్రమోషన్ కొరకు, నిరుద్యోగులు ఉద్యోగముల కొరకు, విద్యార్థులు ఉత్తీర్ణత కొరకు, యువకుడు యువతి కొరకు, పోలీసులు లంచము కొరకు, దొంగతనము సులభముగా జరుగుటకు గుడిలోని దేవతలను మొక్కుచూనే ఉన్నారు. దేవుడు వారి వారి పనులు చేసి పెట్టు హోదా కలవాడని, ఏ దేవునికైనా నైవేద్యము ఉండాలన్నట్లు, ఏ కార్యమునకైనా కొంత డబ్బు లంచమిచ్చినట్లు దేవునికి కూడా మొక్కుబడులను పేరుతో కొంత ముడుపు రూపంలో లంచమిచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవాలనుకున్న వారు చాలామంది కలరు. ఇటువంటి భక్తులు గుడిలోని దేవుళ్ళను కూడా అవినీతి పరులుగా చేస్తున్నారు. ఇటువంటి భక్తులు గుడిలోని దేవుళ్ళను కూడా అవినీతి పరులుగా చేస్తున్నారు. తమ ఇంటిలోని చిన్న పిల్లలకు కూడా దేవుని వద్ద ఇది ఇవ్వాలని, అది ఇవ్వాలని, మొక్కుకోవాలని కూడా నేర్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందరూ గమనించాలి. ఇంకా మరికొన్ని వివరాలు ఇంకా తెలుసుకుందాము. దేవాలయ రహస్యాల గురించి ఇంకా మరికొంత వివరించుకొని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.